పాకిస్తాను, బంగ్లాదేశు, సౌదీ అరేబియా అని ముందు అనుకున్నారు. తర్వాత పాకిస్తాను, సౌదీ అరేబియా, టర్కీ ముగ్గురు కలిసి ఒక ఒప్పందం. సౌదీ అరేబియాకి పాకిస్తాన్‌తో అవసరం. ఎందుకంటే వాళ్ళకి సైన్యం తక్కువున్నారు. ఇప్పుడిప్పుడే తయారు చేసుకుంటున్నారు. అందులో వాళ్ళ జాతీయులు తక్కువున్నారు. కాబట్టి అద్దెకి తెచ్చుకుంటున్నారు. అద్దెకి తెచ్చుకునేదేదో పాకిస్తాన్‌తో ఒప్పందం చేసుకుంటే ఈడికి $100 పడేస్తే ఓ సైనికుడొస్తాడు. కాబట్టి వీళ్ళతో టై అప్ అవసరం. వాళ్ళ సెక్యూరిటీ రీత్యా. వాళ్ళకి అటు దుబాయ్‌తో గొడవలున్నాయి. అటు హౌతీలతో గొడవలున్నాయి కాబట్టి. కానీ టర్కీకి ఏం ప్రాబ్లమ్ లేదే. కానీ వీళ్ళ ముగ్గురు ఎందుకు ఒప్పందం చేసుకుంటారు అంటే టర్కీకి ఆయుధాలు అమ్ముకోవడానికి మార్కెట్ కావాలి. ఈ దీంట్లో ఉండటం ద్వారా సౌదీ అరేబియా కూడా ఆయుధాల్ని కొనుక్కుంటది కదా అన్న ఉద్దేశంతో. అయితే ఈ 3 కలిపి ఇస్లామిక్ నాటో అని చెప్తున్నటువంటి వేళ టర్కీ కీలక ప్రకటన చేసింది. మేము పాకిస్తాన్‌కి, సౌదీ అరేబియాకి డిఫెన్స్ ప్రొడక్ట్స్ అమ్మడానికి ముందుకొచ్చాం తప్పించి, నాటో వాళ్ళ దేశం మీదకి ఎవరైనా యుద్ధం చేస్తే మేము వెళ్లి చేయడం, మా దేశం మీదకి ఎవరైనా యుద్ధం చేస్తే వాళ్ళొచ్చి చేయడం లేదు. ఎందుకంటే మేము యూరోపియన్ యూనియన్‌లో భాగస్వాములం కదా అని చెప్తోంది.